వేసవి కాలంలో వారానికి ఒక్కసారైనా ఇలా పూర్తిగా నీళ్లతో మొక్కల్ని తడుపుకుంటూ ఉండాలండి. వేసవి కాలంలో ఆకుల మీద దుమ్ము ఏర్పడిపోయి బాగా డ్రైగా అనిపిస్తాయి. అందుకనే వారానికి ఒక్కసారైనా సరే నీళ్లతో ఇలా పూర్తిగా తడిపేస్తే చక్కగా మొక్కలు పచ్చగా ఉంటాయి. మార్చి నెల వచ్చేసరికల్లా గులాబీ మొక్కలు కూడా కొంచెం నేవలం తగ్గుతూ ఉంటాయి. గులాబీ మొక్క ఆకుల మీద మచ్చలు పడుతున్నా లేదా చిల్లులు పడుతున్నా కొమ్మలు ఎండిపోతున్నా సరే ఆ కొమ్మల్ని అక్కడ వరకు కట్ చేసేస్తూ ఉండాలి. అలా కొమ్మలు కట్ చేసిన తర్వాత కలబంద కానీ, సేంద్రియ పసుపు కానీ రాశారంటే మళ్ళీ కొత్త చిగుర్లొచ్చేసి పువ్వులు బాగా పూస్తాయండి. అలాగే మార్చి నెలలో ఎవరైనా కొత్త మొక్కలు కొనుక్కోవాలి అనుకుంటే కనుక మల్లె మొక్కలు, విరజాజి మొక్కలు కొనుక్కోండి. రాబోయే కాలం అంతా కూడా పువ్వులు బాగా పూస్తాయి. ఈరోజు ఉగాది పండుగ కదండీ! ఉగాది పచ్చడిలోకి మామిడికాయలు ఇలా లేతగా ఉండి కొత్త చింతపండుతో చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ ఉగాది పచ్చడితోనే మొదటి మామిడికాయ తినడం మొదలుపెడతాము. మామిడికాయల సీజన్ వచ్చింది అంటే ఏదో ఒకటి చేసుకొని తింటూనే ఉంటామండి. అందరికీ శ్రీ పరాభావనామ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పచ్చడిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేసుకుంటూ ఉంటారు. ఎలా చేసినా సరే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే అంత బావుంటుంది.